Subscribe to Color Frames. రోహిత్ శర్మ రితిక రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. శుక్రవారం రాత్రి రితిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ శర్మ కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో హిట్ మ్యాన్ అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఇక జూనియర్ హిట్ మ్యాన్ పేరు తెలియాలంటే అభిమానులు కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రోహిత్ రితికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టీమిండియా దిగ్గజం మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఈ ఇద్దరిని పరిచయం చేశాడు. ఈ పరిచయం ప్రేమగా మారి పరిణయానికి దారితీసింది. రితిక తొలుత యువరాజ్ సింగ్ వద్ద మేనేజర్ గా పనిచేసింది. ఆ సమయంలో రోహిత్ శర్మకు పరిచయమైంది. ఆ తర్వాత రోహిత్ శర్మకు రితిక మేనేజర్ గా కూడా పనిచేసింది. విరాట్ కోహ్లీ వద్ద కూడా రితిక మేనేజర్ గా పనిచేసింది. కాగా ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో 2015 డిసెంబర్ 13వ తేదీన రితిక రోహిత్ వివాహం జరిగింది. ఈ జంటకు 2018 డిసెంబర్ 30న సమైరా జన్మించింది. కాగా రితిక గర్భం దాల్చిందన్న విషయాన్ని చాలా కాలం దాచారు. అయితే తాజాగా పెర్త్లో జరిగే టెస్టులో రోహిత్ పాల్గొనడంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్త తెరపైకి వచ్చింది. తన భార్య రితిక ప్రెగ్నెన్సీ కారణంగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లలేదు. తొలి టెస్టు నుంచి మినహాయించాలని రోహిత్ శర్మ బీసీసీఐని కోరగా అందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆస్ట్రేలియాలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటుండగా ముంబైలో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి ఈ సిరీస్ లో జరిగే ఓపెనింగ్ మ్యాచ్ లో కెప్టెన్ జట్టులోకి తిరిగి వస్తాడో లేదో చూడాలి. నవంబర్ 22 నుంచి పెర్త్ టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉండగా దానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది. రితిక బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.